మందారాలు బాగా పూయాలంటే ఒక మంచి ఫ్రీ హోమ్‌మేడ్ ఫెర్టిలైజర్‌ని ఈరోజు నేను మీకు చూపించబోతున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను మీ కేటలాగ్ పంపిస్తాను. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఫర్టిలైజర్ చూసే కంటే ముందు కొన్ని విషయాలు మందార మొక్కల గురించి తెలుసుకుందామండి. ఏ రకం మందార మొక్కలైనా కూడా ఈజీగా కొమ్మల ద్వారా పెంచుకోవచ్చండి. ఈ టైం కూడా సరైనదే. ఈ చలికాలం అంతా కూడా అంటే వర్షాకాలం, చలికాలం ఇవి చక్కగా కొమ్మల ద్వారా మనము ప్రాపగేట్ చేసుకోవచ్చు మొక్కల్ని. మీరు వెరైటీ మందార మొక్కలు పెంచుకోవాలన్నా కూడా మీరు నర్సరీ నుండి ఈజీగా ఈ టైం అయితే తెచ్చుకోవచ్చు మొక్కల్ని. మంచిగా అక్కడైతే మనకు చిన్న పాలిథిన్ కవర్స్‌లల్లా మంచి రూట్స్ వచ్చేటట్టుగా వాళ్ళు పెంచి అంత మట్టుకు ఆ మొక్కను చిన్న సైజులోనే ఉంటుంది. మనకు చక్కగా ఫ్లవర్స్ వస్తాయి. అలాంటి మొక్కల్ని మనం తెచ్చి మనము గార్డెన్‌లో గనుక పెట్టుకుంటే చాలా బాగా పూలు వస్తాయండి. కాకపోతే తెచ్చిన వెంటనే నాటకుండా మనం కంపల్సరీగా ఒక 5 రోజుల నుండి వారం రోజుల వరకు అంటే 1 వీక్ వరకు కంపల్సరీగా పక్కన పెట్టేసి మొక్కని ఆ తర్వాత వారం అయినాక అంటే మన వెదర్ అనేది అలవాటు కావాలి. అక్కడ నర్సరీలు ఉన్నప్పుడు చాలా మొక్కల మధ్యలో ఉంటాయి. నెక్స్ట్ వాటికి టైంకి వాటరింగ్ చేస్తూ ఉంటారు కదా. ఆ వెదర్లో నుండి తీసుకొచ్చినప్పుడు ఎంబడే మనం నాటినట్టయితే మన వెదర్కి ఆ వెదర్కి చాలా డిఫరెంట్ ఉంటుంది నర్సరీలో వెదర్కి. అయితే ఏమవుతుందంటే మొక్క తొందరగా షాక్కి గురైపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. అట్లా చాలామంది తెలియక మరి తెచ్చిన వెంటనే నాటేస్తుంటారు. ఒక వారం రోజులు ఆగి గనక మనం మొక్కను నాటుకున్నట్టయితే మంచిగా మన వెదర్ అలవాటు అయిపోతుంది. తర్వాత మనకు మొక్క మంచిగా సర్వైవ్ అవుతుందండి. మరి ఇవన్నీ కూడా నేను నర్సరీ నుండి తెచ్చిన మొక్కలే. చూడండి ఇక్కడ ఏంటి సడన్గా గార్డెన్ అంతా కూడా మాయమైపోయిందని అనుకుంటున్నారా? అవునండి, నిజమే. ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేస్తున్నాం పైన. మరి చాలా బాధ అసలు అన్ని మొక్కలన్నీ కూడా తీసేసినాము. మళ్ళీ తర్వాత ఇంకా పైనకి షిఫ్ట్ చేసుకోవాలి. ఒక డ్రాగన్ ఫ్రూట్ మొక్క మాత్రం పెట్టినాం. ఎందుకు అని అంటే ఫ్రూట్స్ ఉన్నాయి. జస్ట్ ఒక 4-5 డేస్ అయితే అవి మనకి తెంపుకోవడానికి వస్తాయి కాబట్టి కొంచెం వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ మొక్కలు అయితే 2 పక్కన పెట్టినాను. చూడండి ఇక్కడ నేను మా పక్కింటి వాళ్ళ దగ్గర ఈ మొక్కలన్నింటినీ కూడా పెట్టినాను. అయితే వాళ్ళకు కొంచెం ప్లేస్ ఉండడం వల్ల నాకు అది చాలా ప్లస్ పాయింట్ అయింది. రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళైతే పెట్టుకోమని చెప్పారు ఈ మొక్కలన్నింటిని కూడా. చూడండి, లేకపోతే అసలు నేను అందరికీ కూడా ఇచ్చేయాల్సి వస్తుండే. మళ్ళీ ఇంత మంచి కలెక్షన్ నాకు మళ్ళీ కలెక్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఆ కలెక్ట్ చేసుకున్న మొక్కలు కూడా మళ్ళీ ఇంత పెద్దగా కావాలి, ఇన్ని పువ్వులు పూయాలంటే కూడా చాలా టైం పడుతుంది. మరి దేవుని దయ వల్ల నాకు పక్కనే మరి ప్లేస్ వాళ్ళకి ఓపెన్ ప్లేస్ చాలా ఉంటుంది. అందుకని నాకైతే ఇక్కడ అవకాశం అయితే ఉంది మొక్కలు పెట్టుకోవడానికి. చూడండి ఈ విధంగా ఇవైతే వాళ్ళవి పెద్ద పెద్ద మొక్కలు భూమిలో ఉన్నాయి వాళ్ళవి. నేను ఇక్కడ కొన్ని పెట్టుకున్నాను. చూడండి మందార మొక్క సేమ్ మన ఇంట్లో ఉన్నప్పుడు పూసినట్టే పూస్తున్నది. చక్కగా వీటికైతే వాటరింగ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఈరోజైతే ఫర్టిలైజర్ కూడా ఇద్దామని చెప్పి నేను ఇక ఫర్టిలైజర్ చేసి తెచ్చుకున్నాను. మరి అదే ఫర్టిలైజర్ మీకు చూపిస్తాను. చూడండి మొత్తం అన్నీ కూడా అంటే కొన్ని మొక్కలు అంటే నాకు రెగ్యులర్గా దొరికేవి, నెక్స్ట్ ఎక్కువ డబల్ ఉన్న మొక్కల్ని నేను వేరే వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. రెగ్యులర్గా దొరికే మొక్కలు అయితే మనం ఈజీగా నర్సరీ నుండో లేదా తెలిసిన వాళ్ళ దగ్గరనో తెచ్చుకోవచ్చు. కాకపోతే కొన్ని రేర్ ప్లాంట్స్ ఎట్లా అంటే నాకైతే కొన్ని అంటే ఇది చూసినప్పుడు అరే ఇది నా దగ్గర లేదు కదా, ఇది ఎక్కడ చూడలేదు కదా అనిపిస్తే కంపల్సరీ నేను అది నర్సరీ నుండి తెచ్చేసుకునేదాన్ని. ఈ విధంగా అయితే ఉన్నాయండి. చూడండి మల్బరీ ప్లాంట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. నా దగ్గర డబ్బలు ఉన్నాయి. అయితే ఇంకో మల్బరీ ప్లాంట్ అయితే వేరే వాళ్ళకి ఇచ్చేసినాను. అంజీర్ ప్లాంట్ ఇచ్చేసినాను. మరి ఇట్లా కొంచెం వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండ్రు. మరి అంత మంచిగా కాసే మొక్కలు ఇచ్చేస్తున్నారు అని అంటే పర్వాలేదు, నేను మళ్ళీ కొమ్మలతో కూడా వాటిని నేను పెంచుకోగలుగుతానని మంచి కాన్ఫిడెన్స్తో నేను వాళ్ళకి ఇచ్చేసినానండి. ఎందుకంటే చాలా అంటే చాలా మొక్కలు ఉండే, వీళ్ళింట్లో కూడా కంప్లీట్గా నిండిపోతాయి మొక్కలన్నీ కూడా అని చెప్పి వాళ్ళకి ఇచ్చేసాను. మరి ఈరోజు ఫర్టిలైజర్ ఏంటో ఇప్పుడు చూపిస్తానండి. ఆర్గానిక్ ఫర్టిలైజర్. చూడండి ఇది ఉల్లిపాయ పొట్టు, ఓకేనా, ఆనియన్ పీల్స్ ఒక 2 గుప్పెళ్ళంతా తీసుకొని మనకు డైలీ వస్తూనే ఉంటుంది కదండి, మనం అస్సలు పడేయొద్దు. ఈ ఆనియన్ పైన లేయర్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది
మొక్కలకి. దీంట్లో నేను ఒక 1 లీటర్ వాటర్ కలుపుతున్నా చూడండి. 2 గుప్పెళ్ళంతా ఆనియన్ పీల్స్, 1 లీటర్ వాటర్ వేసేసి మీరు ఒక రోజు పాటు పెట్టాలి. దీంట్లో ఇంకొకటి నేను యాడ్ చేస్తాను, చూపిస్తాను. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మనం ఫర్టిలైజర్స్ని. మనకి ఇన్స్టెంట్గా కావాలంటే ఇదే ఫర్టిలైజర్ని మనము కొంచెం సేపు ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ చేసి చేయొచ్చు. ఇక్కడ చూడండి నేను ఫ్రెష్ టీ పౌడర్ తీసుకుంటున్నాను. 1 స్పూను ఫ్రెష్ టీ పౌడర్ని నేను కలిపినాను. అయితే 1 లీటర్ నీళ్లు, 2 గుప్పెళ్ళంతా ఆనియన్ పీల్స్, 1 స్పూను ఫ్రెష్ టీ పౌడర్, ఈ మూడింటిని కలిపి మనం స్టవ్ పైన పెడితే మనకి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారైపోతుంది. ఎందుకులే మనకు టైం ఉంది అనుకుంటే మంచిగా ఒక రోజు పాటు 24 గంటలు మనము నీళ్ళల్లో ఇట్లా నానబెట్టి పెడితే ఆ నెక్స్ట్ డేకి చూడండి ఎంత చక్కగా ఫర్టిలైజర్ అయితే రెడీ అయిపోయింది. ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మందార మొక్కలు అయితే పువ్వులు అయితే చాలా బాగా పూస్తాయండి. రెగ్యులర్గా ఇవ్వాలి. పూల విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు, చాలా బాగా పూస్తాయి. మీరైతే ఇచ్చి చూడండి, ఆ తర్వాత రిజల్ట్ తీసుకున్న తర్వాతే నాకు కామెంట్ చేయండి. చూడండి ఇక్కడ నేను 1 వంతు ఫర్టిలైజర్ ఇస్తే 2 వంతులు నేను ఇక్కడ నీళ్ళు కలుపుతున్నాను, అంటే 1:2 రేషియో. ఓకేనా? 1 లీటర్ ఫర్టిలైజర్కి 2 లీటర్ల వాటర్ కలపండి. చక్కగా చూడండి మంచిగా నేనైతే ఈ మందార మొక్కకి ఇస్తున్నాను. ఇప్పుడు అంత కొంచెం ఏవైనా పిచ్చి మొక్కలు ఉంటే వాటిని ఫస్ట్ తీసేయండి, ఎందుకంటే మనం ఇచ్చిన ఫర్టిలైజర్ అంతా కూడా ఈ గడ్డి పిచ్చి మొక్కలు ఉంటాయి కదా, తొందరగా అబ్జర్వ్ చేసుకొని అవి స్ట్రాంగ్గా పెరుగుతాయి. మరి మెయిన్ మొక్కకి ఫర్టిలైజర్ తక్కువ అయిపోతుంది కదా. ఇట్లా మంచిగా నేను చూడండి బాగా, ఎందుకంటే కొంచెం 4-5 డేస్ నుండి వర్క్ జరగడం వల్ల డ్రైగా ఉన్నాయి పాట్స్, మంచిగా లోపల వరకు రూట్స్ కింద వరకు వెళ్ళేటట్టుగా నేను ఈ ఫర్టిలైజర్ అయితే ఇస్తున్నా చూడండి. మంచిగా నెమ్మదిగా ఇస్తున్నా, ఒక్కటేసారి మనం ఇట్లా ఇచ్చేయడం వల్ల కారిపోవచ్చు మేబీ, అందుకని మట్టి అంతా కూడా తడవాలని చెప్పి మెల్లిమెల్లిగా నేను ఈ ఫర్టిలైజర్ అనేది ఇస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇచ్చినప్పుడు మంచి రిజల్ట్ మనమైతే మొక్కల నుండి తీసుకోవచ్చు. పువ్వులు ఎంత బాగా పూసినాయో చూడండి. మళ్ళీ ఇంకా కూడా నేను ఇంకొకసారి ఇంకా మిగిలింది ఉంది కదా, నేను ఇంకొక మొక్క కూడా ఇచ్చి చూపిస్తాను. సేమ్ అదే రేషియోనండి, 1:2 రేషియోలో ఇస్తున్నాను. ఈ ఫర్టిలైజర్ని మనం ప్రతి వారం ఇవ్వచ్చండి. వారానికి ఒకసారి. ఒక మందార మొక్కలకే కాదు అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చు. అంటే గులాబీలు, చామంతులు, మన దగ్గర గార్డెన్లో ఎన్ని రకాల పూల మొక్కలు ఉంటాయో వాటికి ఇవ్వచ్చు, కాయగూర మొక్కలకి ఇవ్వచ్చు, పండ్ల మొక్కలకి కూడా హ్యాపీగా ఈ ఫర్టిలైజర్ని ఇవ్వచ్చు. మంచి ఫాస్ఫరస్, మెగ్నీషియం దీంట్లో ఉంటుందండి. అలాగే పొటాషియం కూడా అందుతుంది. మనం ఇచ్చినటువంటి టీ పౌడర్లో నైట్రోజన్ కూడా మొక్కకు అంది చక్కగా పువ్వులు బాగా పూస్తాయి. మిగిలిపోయిన ఉల్లిపొట్టు ఉంటుంది కదా, దాంట్లో మళ్ళీ మనం ఇంకొక లీటర్ వాటర్ యాడ్ చేసి 1 స్పూను ఫ్రెష్ టీ పౌడర్ వేసేసి ఒక రోజు నానబెట్టేసి నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ అదే రేషియోలో మనం ఇంకా కొన్ని వేరే మొక్కలకి కూడా ఇవ్వచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే హైప్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.